Hi friends, welcome back to Tech with Sam. Today we have to discuss about NFA with epsilon to without epsilon. So first we have to discuss steps. Find epsilon closure of each state. Find all states reachable from a state using only epsilon transitions. అంటే మనం ఈ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. సో వీటిని మనం రిమూవ్ చేయడమే ఈ కాన్సెప్ట్. అందుకే విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్. దిస్ ఈజ్ NFA డయాగ్రామ్. ఇప్పుడు మనం ఇక్కడ ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. సో ఎప్సిలాన్ క్లోజర్ ఎలా తీసుకోవాలంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 ఈక్వల్స్ టు ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? Q0, Q1, Q2. అంటే Q0 తర్వాత ఏ స్టేట్స్ ఉన్నాయో Q0తో కలిపి ఇవన్నీ స్టేట్స్ మనం ఇక్కడ తీసుకోవాలి. ఎప్సిలాన్ క్లోజర్ Q1 అంటే Q1, Q2. సో Q1, Q2. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 అంటే Q2 తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం స్టేట్స్ లేవు. సో Q2 ఈజ్ ది ఫైనల్ స్టేట్ కాబట్టి Q2కి Q2. ఇలా ఎన్ని స్టేట్స్ ఉంటే అన్ని తీసుకోవాలి. దీని తర్వాత ఇంకొక స్టేట్ ఉంటే Q2, Q3. అప్పుడు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q3 ఏమవుతుంది? Q3 ఒకటే అవుతుంది. ఫైండ్ న్యూ ట్రాన్సిషన్ ఫంక్షన్, యూజ్ ది ఫార్ములా. అంటే మనం ట్రాన్సిషన్ ఫంక్షన్ తీసుకోవాలి. దానికి ఫార్ములా ఏంటి? డెల్టా డాష్ Q అంటే ఇది స్టేట్, ఏ అంటే ఇన్పుట్ సింబల్, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q అంటే దాని తర్వాత ఏ స్టేట్స్ ఉంటే అవన్నీ వస్తాయి, ఏ. రిపీట్ ఫర్ ఆల్ స్టేట్స్ అండ్ ఇన్పుట్స్. స్టేట్స్ ఏంటి ఇక్కడ మనం తీసుకుంది? Q1, Q0, Q1, Q2. ఇన్పుట్ సింబల్స్ ఏంటి? A, B. అది 0s or 1s అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అవన్నీ ఇన్పుట్ సింబల్స్. ఫైండ్ న్యూ ఫైనల్ స్టేట్స్. ఇఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఎ స్టేట్ కంటైన్స్ ఏ ఫైనల్ స్టేట్ దెన్ దట్ స్టేట్ ఆల్సో బికమ్స్ అ ఫైనల్ స్టేట్. అంటే ఇక్కడ ఏదైతే ఫైనల్ స్టేట్ ఉంటుందో వితౌట్ ఎప్సిలాన్ కూడా సేమ్ ఫైనల్ స్టేట్ అనేది ఉంటుంది. డ్రా ద న్యూ NFA. అంటే మనం ఇక్కడ ఎప్సిలాన్ని రిమూవ్ చేశాక దాన్ని న్యూ NFAగా డయాగ్రామ్ డ్రా చేయాలి. డ్రా ద ఈక్వివాలెంట్ NFA వితౌట్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ యూజింగ్ ది న్యూ ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేసి దాని తర్వాత వితౌట్ ఎప్సిలాన్ లాగా డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయాలి. దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎప్సిలాన్ క్లోజెస్ మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? Q0, Q1, Q2. 3 స్టేట్స్ ఉన్నాయి. సో ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 ఎంత? Q0, Q1, Q2. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1, Q2. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 ఓన్లీ. సో ఫస్ట్ ఇవి డ్రా చేసుకున్న తర్వాత మనం ట్రాన్సిషన్ ఫంక్షన్స్లోకి రావాలి. ఇప్పుడు మన మెయిన్ ఎజెండా ఏంటి? ఎప్సిలాన్ని రిమూవ్ చేయడం. సో దీనికి ఫార్ములా యూజ్ చేయాలి. డెల్టా డాష్ ఆఫ్ ఫస్ట్ ఏంటి స్టేట్? Q0 కామా ఇన్పుట్ సింబల్స్ ఏమేమి ఉన్నాయి మనకి? A, B. అంటే 2 ఉన్నాయి, A, B ఉన్నాయి కాబట్టి ఫస్ట్ A తీసుకుందాం. ఇక్కడ ఇది ఒక ఫార్ములా. ఎప్సిలాన్ క్లోజర్ Q0, A. Q0 ఎందుకు తీసుకున్నాం? ఎందుకంటే ఇక్కడ స్టేట్ Q0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ Q0. ఇప్పుడు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 ఏమవుతుంది? Q0, Q1, Q2. Q0, Q1, Q2 A ఇన్పుట్ సింబల్. సో దీనికి డిఫరెంట్గా రాసుకోవాలి. డెల్టా ఆఫ్ Q0, A యూనియన్ డెల్టా ఆఫ్ Q1, A యూనియన్ డెల్టా ఆఫ్ Q2, A. సో యూనియన్ అంటే ఏంటి? ఏదైతే వేరు ఇన్పుట్స్కి ఏమేమి ఎక్కడైతే వచ్చాయో మనకి వాటిని అన్నిటిని కంబైన్ చేసి రాసుకోవడం. సో ఇక్కడ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా Q0, A. Q0 నుండి ఏ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళలేదు. సో దీన్ని పైగా రాసుకున్నాం. యూనియన్ Q1, A. Q1 నుండి ఏ ఎక్కడికి వెళ్ళింది? సెల్ఫ్ లూప్ ఇటరేషన్ అయింది కాబట్టి ఇక్కడ Q1 రాసుకున్నాం. ఇప్పుడు యూనియన్ Q2, A. Q2 నుండి ఏ ఎక్కడికి వెళ్ళింది? Q1కి వెళ్ళింది. సో యూనియన్ Q1. ఇవన్నిటిని యూనియన్ చేయడం అంటే కంబైన్ చేయడం అని అర్థం. సో Q1 రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ Q1 వచ్చింది. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 ఏమవుతుంది మనకి? Q1, Q2. సో ఇదే ఆన్సర్, దీనికి ఇదే ఆన్సర్. సో ఇక్కడ Q0, A చూసాం. ఇప్పుడు Q0, B ఎందుకంటే మనకు 2 ఇన్పుట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి A, B అనేది ఇన్పుట్ సింబల్స్. సో AB. అదే C ఉంటే Q0, B చేయాలి, Q0, C చేయాలి. సో డెల్టా డాష్ ఆఫ్ Q0, B ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ డెల్టా ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0, B. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 ఏమవుతుంది? Q0, Q1, Q2, B. సో దీన్ని సపరేట్గా రాసుకోవాలి. డెల్టా ఆఫ్ Q0, B యూనియన్ డెల్టా ఆఫ్ Q1, B యూనియన్ డెల్టా ఆఫ్ Q2, B. సో Q0, B ఇక్కడ ఎక్కడికి వెళ్ళింది? సెల్ఫ్ ఇటరేషన్ అయింది. సో ఇక్కడ Q0. Q1, B. Q1, B ఎక్కడ ఉంది? ఎటు వెళ్ళలేదు. సో ఇక్కడ పై. ఇక్కడ Q2, B. B ఇక్కడ ఎక్కడికి వెళ్ళింది?
క్యూ నాట్కి వెళ్ళింది, సో క్యూ నాట్. ఇప్పుడు యూనియన్ ఏమవుతుంది దీనికి? క్యూ నాట్ అవుతుంది. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ క్యూ నాట్ ఏమవుతుంది? క్యూ నాట్, Q1, Q2. సో ఇలానే Q1కి చేయాలి, ఏతో చేయాలి, Q1 బీతో చేయాలి, మళ్ళీ Q2 ఏతో చేయాలి, Q2 బీతో చేయాలి. ఎన్ని స్టేట్స్ ఉన్నా, ఎన్ని ఇన్పుట్ సింబల్స్ ఉన్నా అవన్నిటికీ చేయాలి. తర్వాత అలా అన్నీ కంప్లీట్ అయ్యాక వితౌట్ ఎప్సిలాన్ NFA డయాగ్రామ్ డ్రా చేయాలి. మీరు ముందు డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత ట్రాన్సిషన్ టేబుల్ ఈజీ అవుతుంది. సో ఫస్ట్ క్యూ నాట్, ఇక్కడ సేమ్ స్టేట్స్ తీసుకుంటాం. అక్కడ ఎలా స్టేట్స్ ఉన్నాయి, అక్కడ ఏది ఇనిషియల్ స్టేట్ ఉన్నా ఇక్కడ అదే ఉంటుంది, అక్కడ ఏది ఫైనల్ స్టేట్ ఉన్నా ఇక్కడ అదే ఫైనల్ స్టేట్ ఉంటుంది. సో క్యూ నాట్కి ఏ స్టేట్స్కి వెళ్ళింది? Q1కి వెళ్ళింది, Q2కి వెళ్ళింది. సో ఇక్కడ Q1కి వెళ్ళింది, Q2కి వెళ్ళింది. తర్వాత ఇక్కడ Q0 B ఎక్కడికి వెళ్ళింది? Q0, Q1, Q2 అంటే 3 వెళ్ళింది. సెల్ఫ్ ఇటరేషన్ Q1, Q2 ఇక్కడ డ్రా చేసి ఉంది, చూసుకోండి. తర్వాత Q1, A ఎక్కడికి వెళ్ళింది? Q1, Q2, Q1, A Q1కి వెళ్ళింది, Q2కి వెళ్ళింది. Q1, B Q0, Q1, Q2 Q1 B Q0, Q1, Q2. ఇక్కడ Q2, A Q1, Q2 Q2కి వెళ్ళింది. ఇక్కడ Q0, B Q2, B. సో Q2 ఏమవుతుంది? Q0కి వెళ్ళింది, Q1కి వెళ్ళింది, Q2కి వెళ్ళింది. సో దిస్ ఈజ్ ద ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఆఫ్ వితౌట్ ఎప్సిలాన్. ట్రాన్సిషన్ టేబుల్. Q నెంబర్ ఆఫ్ ఇన్పుట్ స్టేట్స్, ఇన్పుట్ సింబల్స్. సిగ్మా అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్. Q అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్ స్టేట్స్. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి మనకి? A, B అనే ఇన్పుట్, ఇవి ఇన్పుట్స్. ఇక్కడేమో నెంబర్ ఆఫ్ స్టేట్స్, మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? Q0, Q1, Q2. Q0 అంటే ఏంటి? ఇనిషియల్ స్టేట్. ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? యారో సింబల్. Q2 ఏంటి? ఫైనల్ స్టేట్. సో స్టార్. ఇక్కడ దేనికి Q0 నుండి A ఎక్కడికి వెళ్ళింది? Q1కి వెళ్ళింది, ఇంకా Q2కి వెళ్ళింది. సో Q1, Q2. సో అలా Q0 నుండి B ఎక్కడికి వెళ్ళింది? Q0కి వెళ్ళింది, Q1కి వెళ్ళింది, Q2కి వెళ్ళింది. సో అలా ప్రతిదీ అలానే డ్రా చేయాలి. సో దిస్ ఈజ్ ది NFA విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ శామ్.